తెలుగు రాష్ట్రంలోని ఏకైక పెద్ద మార్కెట్గా ఉన్న నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఆమ్చూర్ రాక మొదలైంది. గత వారం రోజుల నుండి ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి రైతులు ఆమ్చూర్ని నిజామాబాద్ మార్కెట్కు తరలిస్తున్నారు. ధర కూడా గతంతో పోల్చితే ఎక్కువే ఉంది. దిగుబడి బాగానే ఉన్నా అకాల వర్షాలతో కాత రాలిపోయింది. గత సంవత్సరం కన్నా ఎక్కువ ధర వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆమ్చూర్ ధరలు గత సంవత్సరం లాగే స్థిరంగా ఉన్నాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఈ నెల 2న అత్యధికంగా రికార్డు స్థాయిలో క్వింటాల్ ఆమ్చూర్ ధర 27,800 పలికింది. గత 5 సంవత్సరాల్లో ఇదే అధిక ధర. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మామిడి దిగుబడి ఎక్కువగా ఉంది. కానీ ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు కాయ రాలిపోయింది. దీంతో కాయల కోసి ఆరబెట్టి ఆమ్చూరుని మార్కెట్కు తరలిస్తున్నారు. సాధారణంగా మే నెలలో ఆమ్చూర్ మార్కెట్కు వస్తుంది. కానీ ఈసారి ఏప్రిల్ చివరి వారంలోనే ఆమ్చూరుని మార్కెట్కు తరలించారు రైతులు. దీంతో ధరలు బాగా పెరిగాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆమ్చూరుకి నిజామాబాద్ మార్కెట్ రెండో అతిపెద్ద మార్కెట్. ఇక్కడ నుండి ఉత్తరాది రాష్ట్రాలకు, విదేశాలకు ఆమ్చూర్ ఎగుమతి అవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆమ్చూర్ విక్రయాలకు ఏకైక కేంద్రంగా ఉన్న నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఈసారి కొనుగోలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. ఏటా ఈ సీజన్లో వివిధ జిల్లాల నుంచి రైతులు, గుత్తేదారులు ఆమ్చూరుని అధిక సంఖ్యలో నిజామాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొస్తుంటారు. మండుటెండల్లో కూడా ఆమ్చూర్ రాసులతో మార్కెట్ యార్డ్ కలకలలాడేది. అయితే ఈసారి మామిడి పూత, కాత త్వరగా రాలిపోయి దిగుబడి తక్కువగా ఉండటంతో మంచి ధరలు వస్తూ ఉండటంతో రైతులు ఆనందంగా ఉన్నారు. బెంగళూరుకి వెళ్ళి చేస్తున్నాము. మాకు గిట్టుబాటు అయితే లేదు. 2,500 అవుతుంది. మాకు వారం రోజులు ఎండనికి వారం రోజులు అవుతుంది. వీడికి రానికి ఒక 5-6 రోజులు అవుతుంది. మాకు మస్తు ఇబ్బంది ఉంది. మమ్మల్ని ఆదుకున్నానని చెప్తాను. రేటు మొత్తంలో 25-30 వరకు ఉంటే గిట్టుబాటు అవుతుంది. పోయిన సంవత్సరము 21, 22, 25 వరకు ఉండే. ఈసారి తక్కువ ఉంది రేటు. ఇప్పుడు 5 క్వింటాలు తెచ్చినాం. ఖర్చు మస్తు ఉంటుంది. లేదు అక్కడికి వెళ్ళి కొనుక్కొసుకుంటాం పైసలు కట్టి. బాగుళ్ళ మొన్న వర్షం పడి గాలికి 2 సార్లు అంటే దాదాపు టన్నర కాయ పోయింది. అట్లా బాగా నష్టమైంది. ఎందువల్లంటే రైతులకు బాగా ఇబ్బంది ఉన్నది. ఇక తంకర చేద్దామంటే తంకరతోని తీసుకొస్తున్నాం. మొన్న మంచిగానే రేట్ వచ్చింది. కొంత 21 పోయింది, 19,000 ఒకటి పోయింది. మరి ఇప్పుడు ఎట్లా పోతుందో. కైకిళ్ళు బాగా ప్రేమ ఉన్నాయి. ఒక్క మండ దులపాలంటే ఒక గంట సేపటికి 500, పొద్దున దాకా 1000 అడుగుతారు. ఇక గీకాలంటే 400. ఇక బాగా అయితే ఇప్పటికైతే నష్టమే ఉన్నది. ఆమ్చూర్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. మనం వంటకాల్లో చింతపండు వాడినట్లుగా అక్కడ ప్రజలు ఆమ్చూర్ వాడతారు. మామిడికాయలు ఈదురుగాలులకు రాలిపోయినా ధర రాకున్నా ఆమ్చూరుగా విక్రయిస్తారు. ఇక్కడ ఆమ్చూర్ వాడకం తక్కువగా ఉన్నప్పటికీ గుజరాత్ వ్యాపారులు దీన్ని కొని ఎగుమతి చేస్తారు. అక్కడ ఉన్న డిమాండ్, నిల్వలను బట్టి ధర నిర్ణయిస్తారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో 15 మంది ఆమ్చూర్ వ్యాపారులు ఉన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ పసుపుతో పాటు ఆమ్చూరుకి ఫేమస్. ఆమ్చూర్ అమ్మేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుండి రైతులు ఇక్కడికి వస్తారు. 2-3 రోజులైనా ఇక్కడే మకాం వేసి అమ్ముకుంటారు. ఇక ఈ చెట్లు పట్టుకున్నందువలన జర లాభదాయకం లేదు. ఈ గాలికి వర్షాలకు కొంచెం బాగా రాలిపోయింది. ఈ కైకిళ్ళు ఎక్కువ అయిపోయినాయి. పిరం బాగా ఉన్నది. కైకిళ్ళ పిరం ఇలా పడతలేం లేదు. ఒక 35,000 రూపాయలక క్వింటల్కి ఉంటే ధర ఉంటే మన గిట్టుబాటు ధర ఉంటుంది. ఇక 20-25,000 రూపాయలు ఉంటే ఏం గిట్టుబాటు లేదు ఇందులో. నాకు తెలిసిన మటుకైతే ఇలా నష్టమే ఉన్నది కానీ లాభం ఏం లేదు. జర గిట్టుబాటు ఉంటే బాగుంటుందని. ఆమ్చూరు ఒక దాదాపు 3 క్వింటల్ దాకా తీసుకొచ్చిన. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన మంచిగా తెచ్చిన 9 క్వింటల్కు 20,000 దాకా నడిచింది. 20,000, 25,000 దాకా నడిచింది. ఇప్పుడు కూడా అంతే నడుస్తుంది. 20 నుంచి 25 దాకా నడుస్తుంది. ఈసారి ఇష్టం రేట్గా గిట్టుబాటు ధర మంచిగా ఉంటే బాగుంటుంది. పోయినసారి 21 నుంచి 28 దాకా వెళ్ళింది. ఈసారి ఎట్లుందో తెలియదు. 30 చెట్లు పట్టుకున్నాం. 50,000 పట్టుకున్నాం. తీయనికి మొత్తం ఖర్చు 1,00,000 దాకా వస్తుంది. 1,10,000 వస్తుంది ఖర్చు. ట్రాన్స్పోర్ట్ వెళ్తే 1,20,000 దాకా వస్తుంది. లాస్ట్ 9 క్వింటాలు తెచ్చినాం. అప్పుడు 21 నుంచి 28 దాకా ఉంది. అప్పుడు మాకు 80,000 మిగిలింది. ఇప్పుడు అవుతుండొచ్చు 3 క్వింటాలు, 3 క్వింటాలున్నర. ధర 30 నుంచి 35 దాకా ఉండాలి.
ఈసారి మామిడి ఖాతా దిగుబడి ఎక్కువగా ఉన్నా అకాల వర్షాల కారణంగా మామిడికాయలు బాగా రాలిపోయాయి. దీంతో మామిడికాయ ప్రస్తుతం మార్కెట్ అనుకున్న స్థాయిలో అందుబాటులో లేదు. దీంతో ఆమ్చూర్కి డిమాండ్ బాగా పెరిగింది. తద్వారా గతంతో పోల్చితే ధరలు కూడా రెట్టింపయ్యాయి.